సనాతన ధర్మం ఛానల్. ఈ వీడియోలో పాపాలు చేసేవారికి గరుడ పురాణ ప్రకారం 30 రకాల శిక్షలు ఏమిటో తెలుసుకుందామా? గరుడ పురాణం అనేది చాలా మందికి తెలుసు. అయితే గరుడ పురాణం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. దీనిని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒకసారి విష్ణువును ఒక ప్రశ్న అడుగుతాడు. మనిషి ఎటువంటి తప్పులను చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయో తెలియచేస్తారా అని అడిగాడు. అయితే విష్ణుమూర్తి దానికి బదులుగా ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి చాలా ఉన్నాయి. ఉత్తరఖండంలోని ప్రథమ అధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణ అనంతరం జీవుడు ఏమి చేస్తాడు వంటి విషయాలు ఉంటాయి. ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యాయాన్నే పఠిస్తారు. ద్వితీయ అధ్యాయాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ఏ తప్పునకు ఎలాంటి శిక్ష విధిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తమిశ్రం. గరుడ పురాణ ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్లను శిక్షించటం. దీని ప్రకారం శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. యమదూతలు కాలపాసంతో కట్టేసి చిమ్మ చీకటి నరక రూపాన్ని తమిశ్రం అంటారు. మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళతాడు అంటే, మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏ ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. విష్ణువు గరుడని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఇందులో ప్రధానంగా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పూర్వఖండం, రెండవది ఉత్తరఖండం. ఇక కుంభీపాకం. కుంభీపాక ప్రకారం వేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కణకణలాడే రాగి పాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. తరువాత రౌరవం. రౌరవం అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని, తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇంకా మహారౌరవం. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యలను, ప్రేమికురాలని అక్రమంగా లోబర్చుకొని అనుభవించేవారు ఇక్కడికి వస్తారు. ఇక అందతమిశ్ర ప్రకారం స్వార్థ చింతనతో ముక్కుమునగ తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యని వాడుకొని ఆ తరువాత వదిలిపేరేసే వారిని శిక్షిస్తారు. భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. తరువాత అసితపత్రవనం. అసితపత్రవనం ప్రకారం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వీళ్ళని చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు. సూకరముఖ ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. తరువాత అందకూపం. అందకూప ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్లను బాధించేవారు, అపకారికైన ఉపకారం వేసే వాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కిపెట్టే బాధించేవాళ్ళు, కాపాడమని ప్రాధేయపడేవారిని, అవకాశం ఉండి కూడా పాపాడని వాళ్ళని ఈ నరకానికి వస్తారు. తప్తమూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెనుమంటలు నాలుకలు సాచి భగభగా మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడవేసి సజీవ దహనం చేస్తారు. తరువాత క్రిమిభోజనం. క్రిమిభోజన ప్రకారం క్రిమికీటకాలతో నరకం నిండి ఉంటుంది.
ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా, వాళ్లకు మెతుకు మిగల్చకుండా మింగే వాళ్లను, ఎదుటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడివేస్తారు. శాల్మలి ప్రకారం వావి వరుస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడి ఆడ, మగవారు శిక్షించబడతారు. వజ్రకంటకశాలి ప్రకారం జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపేవారు వజ్రకంటకశాలి ప్రకారం శిక్ష విధిస్తారు. వైతరిణి ప్రకారం అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే శిక్షకు గురి అవుతారు. భూయోదకం ప్రకారం వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. ప్రాణరోధ ప్రకారం కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసుగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి ఈ శిక్ష పడుతుంది. వైశాసన ప్రకారం పేదల ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవటానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతల బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. లాలాభక్షణ ప్రకారం అతి కాముకులు భార్యను కట్టు బానిసగా కన్నా నీచంగా చూసేవాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవటానికి వీర్యం తాగించే వాళ్లకు ఈ శిక్ష విధిస్తారు. సారమేయ దాన ప్రకారం ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. ఇక అవీచి ప్రకారం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. నీటి బొట్టులోని నరకం ఇవి. అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేమో అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్లను, తప్పుడు ప్రమాణం చేసేవాళ్లను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి మోసం అవీచి ప్రకారం శిక్షిస్తారు. అయోపాన ప్రకారం ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంటుంది. ఆడ, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలు ఉంటాయి. పాపులు బ్రతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనవరద్రాన్ని తాగాలి, అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. ఇక రక్షోభోక్ష ప్రకారం జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారికి శిక్ష విధిస్తారు. శూలప్రోత ప్రకారం ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసేవాళ్లను, నమ్మకద్రోహం చేసేవాళ్లను శూలప్రోతంలోకి పంపుతాడు యముడు. కరగత్తమ ప్రకారం మంచివాళ్ల పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికే వాళ్లను ఈ విధంగా శిక్షిస్తారు. దందసూక ప్రకారం తన తోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడటం, తక్కువ చూపు చూడటం, మానవ హక్కులను హరించి వేయటం లాంటివి చేస్తాడు వాడు ఈ నరకానికి వస్తాడు. ఇక వాతరోధ ప్రకారం అడవులలో, చెట్ల మీద, కొండ కొమ్మలలో ఉంటూ ఎవరి జోలికి రాని జంతువులను పట్టి చల్లార్చే వారిని ఈ శిక్ష విధిస్తారు. పర్యావర్తనక ప్రకారం ఆకలితో అలమటించిపోయేవాడు ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భషలాడేవాడిని పర్యావర్తన ప్రకారం శిక్ష అనుభవిస్తారు. ఇక సూచీమూక ప్రకారం గర్వం, పిసినారితనం ఉన్నవారిని రోజువారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోబులు పర్యావర్తనకు శిక్ష అనుభవిస్తారు.